వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైనాస్ ట్విన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇది సండే రోజు ఈవినింగ్ గాయస్. మేము హైటెక్ సిటీ నర్సరీకి వచ్చామన్నమాట. కొన్ని ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ షాపింగ్ చేద్దామని. రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కదా మనకు. సో ప్లాంట్స్ మంచి గ్రో అవుతాయి అన్నమాట. సమ్మర్లో చాలా ప్లాంట్స్ పోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని కలెక్షన్ వచ్చింటే నేను తీసుకుందామని చెప్పేసి వచ్చానమాట. చిన్నగా ఉంటాయి మంచి అది ఒకటే ఉంటుందండి ఒకటి. అవుట్డోరా? సెకండ్ సెకండ్ మా సెకండ్ ఇది మండే రోజు గాయస్. సండే మేము నర్సరీకి వెళ్ళాం కదా, అక్కడ కొన్ని ప్లాంట్స్ తీసుకొని వచ్చానమాట. ఎందుకంటే సమ్మర్లో చాలా ప్లాంట్స్ పోయినాయి. అందుకనే ఈరోజు కొన్ని ప్లాంట్స్ తీసుకొని వచ్చి రీపాటింగ్ అండ్ పాటింగ్ చేస్తున్నాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. హైటెక్ సిటీ నర్సరీలో ప్లాంట్స్ కలెక్షన్ చాలా బాగుంటాయండి. అక్కడికే వెళ్ళాం మేము తీసుకొని వచ్చేకి. రోజ్ ప్లాంట్స్ అయితే 2 తీసుకొని వచ్చాను, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్. అవి మళ్ళీ రీపాట్ చేస్తే కన్నా చనిపోతాయని చెప్పేసి నేను అలానే ఇంకొక పాట్లో వేసి పెట్టాను. వచ్చి కూర్చుందిరా. ఇక్కడ నేనేమో నా పనిలో బిజీగా ఉంటే మా పిల్లలేమో ఇద్దరు చాక్లెట్స్ కోసం కొట్లాడుకుంటున్నారు అనమాట. అదే అక్కడ పాప ఏడుస్తుంది, పెద్ద అమ్మాయి సియా. ఇక్కడ చూసారా ఎర్త్ వామ్, ఆ రబ్బర్ ప్లాంట్లు ఏమో ఎర్త్ వామ్ వచ్చింది, అది చూపిస్తున్నాను మీకు. నాకేమో గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. పిల్లలు అవ్వకముందేమో చాలా మంచిగా సెటప్ చేసిండే నేను బాల్కనీలో గార్డెన్. అయితే పిల్లలు అయ్యాక నేను అవన్నీ తీసి కిందికి పంపించేశాను అనమాట. ఎందుకంటే పిల్లలతోటి అవ్వదు కదా, ఇద్దరితోటి మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు కొంచెం మేనేజబుల్గా ఉన్నారని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను నేను గార్డెనింగ్ అనేది. కొన్ని తీసుకొని వస్తున్నాను. ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్లాంట్ అండి. దీని పేరు ఏదో చెప్పారు, నాకు అంత గుర్తు రావట్లే. చాలా బాగుంది. దానికైతే చార్కోల్ అయితే వేసి పెట్టామని చెప్పాడు తను. అదే వేసాను టాప్ లేయర్లో. ఈ ప్లాంట్ వచ్చేసి నేను ఐకియాలో కలెక్ట్ చేసుకొని వచ్చానండి. చాలా పెద్దగా ఉండేదన్నమాట. నేను ఏం చేశానంటే రీపాటింగ్ చేసేసాను. పెద్ద పాట్లు వేస్తేనే మంచిగా వస్తుందని. పెద్ద ప్లాంట్ కదా, అది సమ్మర్లో అన్నీ లీవ్స్ అన్నీ పడిపోయి చనిపోయింది. ఇంకా లాస్ట్ నాకు 2-3 స్టెమ్స్ మిగిలాయి అన్నమాట. ఇంకా అది తీసుకొని వచ్చేసి మళ్ళీ రీపాట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మా పిల్లలు ఎలా మెస్ క్రియేట్ చేశారో. ఇప్పుడు నేను ఆ పాటింగ్స్ అవన్నీ చేసుకున్నది క్లీన్ చేసుకోవాలో, ఇక్కడ వీళ్ళది మెస్ క్రియేట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లే. ఇంకొక సైడ్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పెట్టాను. మేడ్ ఈవినింగ్ వస్తుంది కదా, సో ఆ పని కూడా అయిపోతుందని చెప్పేసి సైమల్టేనియస్గా. ఇక్కడ చూసారా మాన్యూర్ యాడ్ చేస్తున్నాను. మాన్యూర్ వేస్తే ఏంటంటే చాలా బాగా హెల్తీగా వస్తాయండి ప్లాంట్స్. అందుకనే వేస్తున్నాను అన్నమాట ఇక్కడ.
బ్యాక్ సైడ్ మీరు వాయిస్ అబ్జర్వ్ చేస్తున్నారండి, బర్డ్స్ చాలా మంచి సౌండ్స్ వస్తున్నాయి. మాకు బ్యాక్ సైడ్ ఎంటీ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ చాలా పికాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట న్యాచురల్ బ్యూటీని ప్లస్ న్యాచురల్ సౌండ్స్ని. సో అందుకనే నేను ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ మ్యూజిక్స్ యాడ్ చేయకుండా అంతే లైవ్గా వదిలేసాను. ఇక్కడ మా పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు నా పనిలో నేను ఉంటే. మీలో ఎంతమందికి లిజర్డ్స్ అంటే భయం నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే అసలు చచ్చంత భయం లిజర్డ్ని చూస్తే. ఇక్కడ చూసారా, నేను పాట్ సెట్ చేస్తుంటే ఒక లిజర్డ్ వచ్చేసి హై జంప్ ఇచ్చింది నా మీద నుంచి. అస్సలు 2-3 డేస్ నేను బయటికే వెళ్ళలేదన్నమాట. అక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నా అసలు నా మైండ్ అయితే పీస్ఫుల్గానే లేదు. ఎక్కడ ఏ సౌండ్ వచ్చినా ఏది కదిలినా కానీ లిజర్డే అనుకుంటుండే. నేను ఈరోజు మంచిగా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నాను అనమాట ప్లాన్స్ అన్నిటినీ. ఏదో ప్లాన్ తోటి వెళ్తే అక్కడ ఆ లిజర్డ్ నాది ప్లాన్ అంతా ఫ్లాప్ చేసేసింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఏది పట్టుకున్నా ఏది చేసినా కానీ నాకు ఆ భయం అనేది పోవట్లే. నాకు అసలుకి 2-3 డేస్ మామూలుగా లేదు. నాకు అసలుకి బయటికి పోవాలన్నా కానీ చాలా భయం లేసిందనమాట. ఫైనల్గా 2 డేస్ తర్వాత ఏం చేశానంటే, మా మేడ్ వచ్చాక తనతోటి ఒకసారి చెక్ చేయించాను బయట. అది మళ్ళీ బయటకు వచ్చింది, ఎక్కడో దాక్కుని ఉండేది. ఇంకా తను మేడ్ పాపము డేర్ చేసి దాన్ని చంపేసి బయట పారేసింది. అప్పటి వరకు నాకు నిద్ర పట్టలే. ఎక్కడ ఇంట్లో ఏది కదిలినా కానీ నాకు లిజర్డే గుర్తొస్తున్నది. చాలా భయం అండి నాకు అసలు లిజర్డ్స్ అంటే. సో మీలో ఎంతమందికి ఇలా లిజర్డ్ భయం ఉందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాల్కనీలో పెద్ద ప్లాంట్స్ అని రీపాటింగ్ చేశాను కదా, సో అవన్నీ ఒక్కొక్కటి తీసుకుని వచ్చేసి బయట పక్క పెడుతున్నాను అనమాట. సో అవన్నీ ఆర్గనైజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక స్టాండ్ కూడా నేను తీసుకొని వచ్చానండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో దాంట్లో అన్ని పాట్స్ అన్నీ మేబీ అరౌండ్ 6 to 7 పాట్స్ పెట్టుకోవచ్చు అనమాట అక్కడ దాంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీంట్లోనే. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఏది ఎక్కడ సెట్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ ఇంకొక వింత కూడా చూస్తారు, చూడండి ముందు ఏం జరుగుతుందో. ఇదంతా లిజర్డ్ మహత్యం అన్నమాట. చూసారా, ఇదే జరిగిందనమాట. అసలు మామూలుగా లేదు ఆ రోజు. పని అయితే వాసిపోయిందనమాట. ఒకదాని వెనకాల ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉండే. నేను ఒకటి ప్లాన్ చేస్తే ఇంకొకటి జరిగిందనమాట. ఫైనలీ అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా లాస్ట్కి మాప్ వేసేసాను. మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టం చెప్పండి నాకు. ఏ ప్లాంట్స్ తెచ్చుకుంటారు, ఎస్పెషల్లీ ఇండోర్ ప్లాంట్స్ ఏవి మీరు ఎక్కువ ఆప్ట్ చేసుకుంటారు నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది కదా. సో నెక్స్ట్ టైం నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ ప్లాంట్స్ కలెక్ట్ చేసుకునే దానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గాయస్. మీకు ఈ వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా మీరు నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ ప్రీవియస్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూడకుంటే
ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నాకు మంచి మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి వ్లాగ్స్ తోటి ముందుకు వచ్చేదానికి. ఇంకా నేను ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ చేయాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఆ టాపిక్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా వర్క్ అంతా కంప్లీట్ చేసేసానండి. కేకు కేక్ లేకుంటే పచ్చడి అది చాలు పద క్లీన్ చేసుకుంది పా. సో ఫైనల్లీ హౌస్ అంతా క్లీన్ అయిపోయాక నేను సాంబ్రాణి వేసానండి. సాంబ్రాణి వేస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇల్లు. ఆ స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. డేలో ఒకసారి కంపల్సరీ వేస్తాను. ఈరోజు ఈవినింగ్ వేసాను అనమాట. మార్నింగ్ నుంచి నాకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది స్మెల్. న్యాచురల్ సాంబ్రాణి వాడతాను నేను. సో దిస్ ఇస్ మై స్మాల్ బాల్కనీ టూర్ గైస్. మార్నింగ్ నుంచి చేసిన కష్టం అన్నమాట ఇదంతా. ఇక్కడ బాల్కనీలో కొన్ని ప్లాంట్స్ సెట్ చేశాను. ఫ్రంట్ సైడ్ కారిడోర్లో కొన్ని పెట్టాను అన్నమాట. బాల్కనీలో ఎక్కువ ఉంచుకోలేదు ఎందుకంటే పిల్లలు వెళ్ళి అక్కడ ఆడుకుంటుంటారు కాబట్టి. సో ఎక్కువ వరకు నేను ఫ్రంట్ సైడ్ కారిడోర్లో పెట్టేశాను. సో దిస్ ఇస్ మై స్మాల్ balcony makeover guys. How did you like it? Please comment down. So that's all for today's vlog guys. Hope you all liked it. See you all soon. Bye bye.